హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్ఎన్ఎస్పి క్రియేషన్స్ అండ్ కుకింగ్స్. వీడియోస్ చాలా లేట్ అయిందండి, క్షమించండి. మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వీడియోలో నెయ్యి లేకుండా నూనెతో మైసూర్పాక్ చూపించబోతున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే మైసూర్పాక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ప్రిపరేషన్ చూద్దాం. దీనికోసం ముందుగా ఒక కప్పు శనగపిండి తీసుకోండి. హోమ్ మేడ్ తీసుకున్నా పర్వాలేదు, లేదంటే మార్కెట్లో దొరుకుతుంది, ఆ శనగపిండి తీసుకున్నా పర్వాలేదండి. అన్నీ కూడా ఒకే కప్పుతో మెజర్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఫ్లేమ్ ఆన్ చేసి వెడల్పుగా థిక్గా ఉన్న ప్యాన్ పెట్టుకొని ఒక కప్పు శనగపిండి వేసుకోండి. వేసుకుని ఇదంతా కూడా లో ఫ్లేమ్లో వేయించండి. ఒక 10 మినిట్స్ పాటు ఇదంతా కూడా వేయించండి. ఇది వేగుతూ ఉండగా మంచి అరోమా వస్తుంది. ఇది అడుగంటకు. ఈ శనగపిండి మాడిపోకుండా లో ఫ్లేమ్లో కలుపుతూ వేయించండి. ఇది వేగుతూ ఉండగా మంచి అరోమా వస్తుంది. ఇలా వేయించటం వల్ల మైసూర్పాక్ శనగపిండి పచ్చివాసన లేకుండా ఉంటుంది. ఈ విధంగా మొత్తం అంతా కూడా బాగా ఫ్రై చేసుకోండి. 10 మినిట్స్ తర్వాత ఇది ఫ్రై అయిపోయిందండి. ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇదంతా కూడా స్టవ్ ఫ్లేమ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకుని చల్లారనివ్వండి. ఇప్పుడు ఒక ప్లేట్కి నేతిని కానీ ఆయిల్ కానీ గ్రీస్ చేసుకోండి. ఇది ఈ విధంగా వెంటనే గ్రీస్ చేసుకోవటం వల్ల మైసూర్పాక్ రెడీ అయిన తర్వాత వెంటనే ప్లేట్లోకి తీసేసుకోవచ్చు. ఇలా ప్లేట్ అంతా కూడా ఆయిల్ని అప్లై చేయండి. ఈ విధంగా ప్లేట్కి ఆయిల్ గ్రీస్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఫ్లేమ్ ఆన్ చేసి వెడల్పుగా థిక్గా ఉన్న ఒక ప్యాన్ పెట్టుకొని శనగపిండి ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు పంచదార తీసుకోండి. అదే కప్పుతో హాఫ్ కప్పు పంచదార వేసుకోండి. వేసుకుని ఇది కరిగేంత వరకు మరిగించండి. ఈ విధంగా పంచదార పూర్తిగా కరిగిపోవాలి. చూసారా, ఇలా మొత్తం పంచదార అంతా కూడా కరిగిపోవాలి. ఇప్పుడు ఒక స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకోండి. వేసుకొని ఇది బాగా మరిగించండి. ఇప్పుడు ఇది టెస్ట్ చేసుకోండి. ఇది చేతికి కొంచెం జిగురుగా అంటుకోవాలి. చూసారా, ఇలా ఉంటే సరిపోతుంది. చేతికి స్టిక్కీగా అంటుకోవాలి. ఇప్పుడు ఇది పాకం రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి మనం వేయించి పక్కన పెట్టుకున్న శనగపిండి మిశ్రమాన్ని వేయండి. వేసి ఇదంతా కూడా బాగా కలుపుతూ ఉండండి. ఉండలు లేకుండా కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి. ఈ విధంగా మొత్తం అంతా కూడా బాగా కలుపుకోవాలి. ఇలా కంటిన్యూస్గా స్టవ్ ఫ్లేమ్ లోలో పెట్టి ఇలా కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి. ఇలా మొత్తం అంతా కూడా కలుపుతూ ఉండగా ఇప్పుడు ఇందులోకి మనం ఏ కప్పుతో అయితే శనగపిండి తీసుకున్నామో అదే కప్పుతో హాఫ్ కప్పు ఆయిల్ వేసుకోవాలి. ఇది ఆల్రెడీ వేడి చేసిన ఆయిల్ అండి. వేడిగా కాకుండా కొంచెం గోరువేడిగా ఉన్నప్పుడు వేసుకోవాలి. హాఫ్ కప్పు ఆయిల్ వేసుకుని ఇదంతా కూడా బాగా కలుపుకోవాలి. పామ్ ఆయిల్, వేరుశనగ నూనె కాకుండా వేరే ఆయిల్ మీ దగ్గర వంట నూనె ఏదైతే ఉంటుందో అది వేసుకోవాలి. వేసుకొని ఈ విధంగా ప్యాన్కి సపరేట్ అయ్యేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ప్యాన్కి ఇది మైసూర్పాక్ అంతా కూడా రిమూవ్ అయిన తర్వాత స్టవ్ ఫ్లేమ్ ఆఫ్ చేసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. మనం ముందే ఆయిల్ గ్రీస్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ ప్లేట్లోకి ఇదంతా కూడా వేసుకుని ఒక స్పూన్తో కానీ గ్లాస్తో కానీ ఇలా పైన అంతా కూడా ఈక్వల్గా చేసుకోండి. ఇప్పుడు ఇది కొంచెం చల్లారిన తర్వాత ఒక చాకుతో ఇలా పీసెస్ లాగా కట్ చేసుకోండి. ఇది తొందరగా చల్లారిపోతుంది. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ఒక్కొక్క పీస్ ఈ విధంగా వస్తుంది. చూసారా ఎంత బాగా వచ్చిందో.
ఈ విధంగా అన్ని పీసులు కూడా కట్ చేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీగా నెయ్యి వాడకుండా ఆయిల్తో చేసుకునే సాఫ్ట్ మైసూర్ పాక్ రెడీ. ఈ విధంగా మీరు కూడా ఒకసారి ప్రిపేర్ చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని కొత్త రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.